యూపీ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిద్రలోనే 22 మంది సజీవ దహనమయ్యారు. బస్ లారీ ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ప్రయాణికులకు అంటుకున్నాయి. మరికొందరు తీవ్రంగా కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన యూపీలోని బరేలీలో జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణంలో ఉండటంతో పాటు బస్ డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వేగంగా 2 వాహనాలు ఎదురెదురుగా రావడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి మొత్తం వ్యాపించినట్టు అంటున్నారు. ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రపోతున్నారని, అందుకే మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. యూపీ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిద్రలోనే 22 మంది సజీవ దహనమయ్యారు. బస్ లారీ ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు లోపలున్న ప్రయాణికులకు అంటుకున్నాయి. కొందరు తీవ్రంగా కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన యూపీలో బరేలీలో జరిగింది. విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే బస్ పూర్తిగా అగ్నికి ఆహుతైందో ఆ బస్ను చూస్తున్నాం. అగ్నిమాపక సిబ్బంది వచ్చే ముందే ఈ విధంగా బస్ మొత్తం తగలబడిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులకు కాలిన గాయాలతో కొంతమంది చికిత్స పొందుతున్న హాస్పిటల్ కూడా మనం చూడొచ్చు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణంలో ఉండటంతో పాటు బస్ డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వేగంగా 2 వాహనాలు ఎదురెదురుగా రావడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి మొత్తం వ్యాపించినట్టు చెబుతున్నారు. ఘటన జరిగే సమయంలో అందరూ నిద్రపోతున్నారని, అందుకే మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 వాహనాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.